హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం బిగినర్ గార్డెనర్స్కి అయితే యూస్ఫుల్ కంటెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా అసలు టెర్రస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించినంత కూడా బిగినింగ్ ఇంట్రడక్షన్ ఉందండి. సో ఈరోజు మనం కూరగాయ మొక్కల్లో భాగంగా మనకి పొట్ల మొక్క అసలు ఎలా పెట్టుకోవాలి, ఆ పాద ఎలా పెరుగుతుంది, దానికి సాయిల్ మిక్స్ ఏంటి, అది ఎక్కువ ఈల్డింగ్ రావడానికి ఏం చేయాలనేది చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఏంటంటే ఎవరైతే మనకు సిటీస్లో ఉంటారో, ఇప్పుడు విలేజెస్లో అంటే పెరటి తోటలు, నెక్స్ట్ బ్యాక్ యార్డ్ గార్డెన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కానీ ఇప్పుడు కరోనా తర్వాత మనకు హెల్త్ కాన్షియస్ అయినా ఇదంతా బాగా పెరిగింది అని చెప్పొచ్చు. సో ఇంట్లోనే మనం ఏం తింటామో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారానికి కనీసం ఒక 3 రోజులైనా మీరేం పండించుకుంటారో మీ చేత్తో పండించుకొని మీరే తినాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి పెంచుకుంటే, అట్లీస్ట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో బాల్కనీస్లో కూడా మనకు ఈవెన్ బాటిల్స్ పెట్టుకొని కూడా మనకి పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలు అవి పెంచుకోవచ్చు అనమాట. చిన్న గ్రో బ్యాగ్స్ లాంటివి పెట్టుకొని కార్నర్స్లో, అపార్ట్మెంట్ బాల్కనీస్ని కార్నర్స్లో పెట్టుకొని వంగ, టమాటో, మిర్చి, గోరుచిక్కుడు, బెండ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంటెన్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా మనం పెంచుకోవడానికి ఏదో ఒకటి, మనం ఏం తింటామో అది పెంచుకోవడానికైతే మార్గం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పెంచి చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. అది మీరు టేస్ట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటంటే మీకే తెలుస్తుంది. సో అది ఒక్కసారి మీరు ఇంట్లో పెంచుకున్నవి వాటితో వండుకొని తిన్న తర్వాత ఆ డిఫరెన్స్ మీకు ఫిజికల్గా కానీ, ఆ మెంటల్గా కానీ, అండ్ ఆరోగ్యంగా కానీ మీకు ఆ రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి సో ఇనీషియల్గా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకున్న నెక్స్ట్ స్టెప్ మనకు తీగజాతి కూరగాయలు అనమాట. తీగజాతి కూరగాయలు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చిక్కుడు అండ్ బీర, సొర, పొట్ల, బీన్స్, చెమ్మకాయలు ఇలాంటివి అనమాట. సో పొట్ల ఏంటంటే కొంచెం పెక్యులియర్గా ఒక స్పెషల్గానే చెప్పొచ్చు. పొట్లలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పొట్లలో చాలా రకాల రెసిపీస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే పొట్ల అసలు మార్కెట్లో తీసుకొచ్చింది మనకి, అది ఎంతవరకు కన్జ్యూమ్ చేయొచ్చు, అది డెఫినెట్గా మార్కెట్లో కొనుక్కొచ్చాము అని అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి అవైలబుల్గా ఉండేలాగా కొంచెం కార్బన్ కానీ ఏదైనా యూజ్ చేసి అది పండించడం జరుగుతుంది. హార్వెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అవ్వద్దని కొన్ని రకాల కెమికల్స్ అయితే యూజ్ చేస్తారేమో. బట్ అందుకని మన ఇంట్లో మనం పండించుకోగలిగితే ఆ డిఫరెన్స్ ఏంటి మీకు తెలుస్తుంది. సో అసలు ఎలా పెంచుకోవాలి, పొట్ల ఎలా వస్తుంది, మనకి ఎంత సైజ్ కంటైనర్ తీసుకోవాలి అని చూసుకుంటే, పొట్ల కూడా ఎస్టిక్ సాయిల్ని ఇష్టపడుతుందండి. బిలో 6 to 6.5 pH లెవెల్స్ మనకి మెయింటైన్ అయితే చాలు. సో ఫస్ట్ మామూలుగా యూజువల్గా మన పెద్దవాళ్ళు చెప్పేది ఎట్లా అంటే, పొట్ల కంపానియన్ ప్లాంట్గా వేరే దాంట్లో వేయకూడదు అది అని అంటారు. పొట్ల సపరేట్గా వేసుకోమని చెప్తారు. బట్ నేలలో పెంచే వాళ్ళైతే దట్ ఈజ్ ఓకే, చాలా ఇనఫ్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఓకే. బట్ టెర్రస్ మీద పెంచే వాళ్ళకి స్పేస్ ఎప్పుడు కూడా లిమిటెడే, అండ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ పెంచే వాళ్ళైతే డెఫినెట్గా ప్లేస్ లిమిటెడే అని చెప్పొచ్చు టెర్రస్ మీద. కాబట్టి పొట్లకి ఎప్పుడు కూడా అది కొంచెం మనం స్ట్రెంగ్త్, బలం ఇవ్వాలే, కానీ తీగ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంటుంది. కాబట్టి కొంచెం పందిరైతే ఇవ్వగలగాలి. అండ్ కంటైనర్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే వంగ, టొమాటో, మిర్చి ఇవన్నీ కూడా మనకు గ్రో బ్యాగ్స్లో మనం పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ తీగ జాతులు వచ్చేసరికి మాత్రం ఈవెన్ బీర కూడా 100 రూపీస్ టబ్లో వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎటొచ్చి పొట్ల, సొర ఇవి అయితే మాత్రం కొంచెం 100 రూపీస్ టబ్లో రావడం కొంచెం కష్టమే. అంటే రావు అని చెప్పను, వస్తాయి. బట్ ఏంటంటే జస్ట్ ఒక 3-4 అలానే తప్ప ఎక్కువ అయితే రావు. ఏంటంటే దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా లిమిటెడ్ ఉన్న 2 or 3 ఉన్నారు అని అనుకుంటే మీరు 100 రూపీస్ టబ్లో పొట్ల ట్రై చేయొచ్చు. అంటే ఒక్కటే పెట్టుకోండి 100 రూపీస్ టబ్లో. బట్ ఫ్యామిలీ కొంచెం 4 మెంబర్స్ అబోవ్ ఉన్నారు, పిల్లలు అదంతా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటే పొట్లకి ఎప్పుడు కూడా వీలైనంత పెద్ద కంటైనర్ ఇచ్చుకుంటే బెటరు. నేను కూడా 4x2 అంటే 4 ఇంచ్ డెప్త్, 4 ఇంచ్ లెంత్, 2 feet వెడ్త్, 1 feet డెప్త్ ఇది ఉన్నదే నేను తీసుకున్నాను.
ఏంటంటే పొట్లకు కూడా రూటింగ్ సిస్టమ్ అంతా ఏ కూరగాయ మొక్కలకైనా రూటింగ్ సిస్టమ్ అనేది చాలా డీప్గా వెళ్ళిపోదు. ఒక్క ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రమే చాలా డీప్గా మనకి రూటింగ్ సిస్టమ్ వెళ్తుంది. సో పొట్లకు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ పైనే పరుచుకున్నట్టుగా రూటింగ్ సిస్టమ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకనే మనకి వీలైనంత వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకోవాలి. 1 ఫీట్కు మించి అయితే ఏ కూరగాయల మొక్కల రూట్స్ అనేవి వెళ్ళవు. 1 ఫీట్ కూడా ఎక్కువే అనమాట. కాబట్టి నేను 1 ఫీట్ తీసుకోవడం జరిగింది గ్రో బ్యాగ్. నేను ఆల్మోస్ట్ గ్రో బ్యాగ్లోనే వేసానండి. మీ ఇంట్లో మడులు ఉంటే ఇంకా బెస్ట్. సో నేను 4x2x1 4 ఫీట్ లెంత్, 2 ఫీట్ విడ్త్ అండ్ 1 ఫీట్ డెప్త్ ఉన్న గ్రో బెడ్ తీసుకోవడం జరిగింది. అందులో నేను 3 రకాలు వేసాను అనమాట. ఆల్మోస్ట్ మనకి పొట్లలో మెయిన్ 3 వెరైటీస్ ఉంటాయండి. బాగా ఈల్డింగ్, కాయ సైజ్ బాగా వచ్చే 3 వెరైటీలు ఉంటాయి. అది ఎట్లా అంటే TA19 ఒకటి, సర్ఫన్ హైబ్రిడ్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి లాంగ్ వెరైటీ అండి, చాలా బాగా కాస్తుంది, కౌముది వెరైటీ అనమాట. సో TA19, కౌముది వెరైటీ, సర్ఫన్ హైబ్రిడ్, ఈ 3 రకాలు మీకు ఈల్డింగ్ అనేది చాలా బాగా వస్తాయి. కాయ షైనింగ్ కానీ లెంత్ కానీ చాలా బాగుంటాయి. సో మీకు ఎక్కడైనా దొరికితే ఈ రకమైన సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈల్డింగ్ బాగా వస్తుంది, టెరెస్ కూడా బాగా సూటబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా మనం అదే లిమిటెడ్ స్పేసెస్లో ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవాలంటే ముందు సీడ్ అనేది మంచి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 వెరైటీస్ ట్రై చేయండి. అండ్ మామూలు కాయలో వెరైటీస్ చూసుకుంటే పొట్లలో లాంగ్ వెరైటీ, వైట్ లాంగ్ వెరైటీ, అండ్ గ్రీన్ స్ట్రైప్స్తో ఉన్న లాంగ్ వెరైటీ, అండ్ పిచ్చుక పొట్ల వైట్ మిడిల్ చాలా చిన్నగా ఉంటుంది, అండ్ గ్రీన్ స్ట్రైప్స్లోనే మీడియం సైజు కూడా పొట్లు ఉంటుందండి. సో ఇప్పుడు సీడ్స్ మెయిన్ వెరైటీస్ అయితే చూసుకున్నాక TA19, కౌముది అండ్ సర్ఫన్ హైబ్రిడ్. సో ఫస్ట్ సీడ్స్ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా కొంచెం సీడ్ వేసే ముందు సీడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అంటే మీరు సాఫ్లో కానీ ట్రైకోడర్మాలో కానీ ఆ సీడ్ని కాసేపు నానబెట్టేస్తే కనుక సీడ్ జర్మినేషన్తో పాటు సీడ్ జర్మినేషన్ అయ్యే స్టేజ్లో వచ్చే డిసీజెస్ కానీ తెగుళ్ళు కానీ రాకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు అలా చేసుకుంటే బెటర్. లేదు సాఫ్ ట్రైకోడర్మా ఇవేమీ లేవు అనుకున్నప్పుడు మీరు అట్లీస్ట్ పసుపులో కానీ లేదంటే అలోవెరా కలిపిన జ్యూస్లో కానీ మీరు కాసేపు నానబెట్టి తర్వాత సీడ్స్ అనేవి వేసుకోవచ్చు. సో సీడ్స్ అనేది మీరు ఎప్పుడు కూడా బీరైనా, పొట్లైనా, సొర అయినా, ఇవన్నీ చిక్కుడైనా, ఇవన్నీ ఎట్లా అంటే నార్లాగా వేసుకోవడానికి కుదరదు. మీరు ముందే ఎక్కడైతే పెట్టుకోవాలి మొక్క అనుకున్నారో ఆ పర్టికులర్ కంటైనర్ కానీ ఆ పర్టికులర్ మడిలో కానీ ఆ ప్లేస్లో కానీ డైరెక్ట్గా సీడ్ పెట్టేసుకోండి. లేదు మేము సీలింగ్ ట్రేస్లో పెట్టుకున్నారు అంటే పర్వాలేదు, బట్ రూట్ బాల్ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే సీడ్ జర్మినేట్ అయ్యి ఒక 3-4 లీవ్స్ అనేవి వచ్చిన తర్వాత మీరు దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ ఆ సీలింగ్ ట్రే లేదు అనుకున్న వాళ్ళది డైరెక్ట్గా మీరు ముందే సాయిల్ మిక్స్ అంతా రెడీ చేసుకొని ఆ పర్టికులర్ కంటైనర్లో మీరు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కంటైనర్లో మీరు ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడైతే మోర్ దాన్ 4 or 5 సీడ్స్ పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత వాటి జర్మినేషన్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఏది స్ట్రాంగ్గా ఉంది, స్ట్రెంగ్త్గా ఉంది, ఏ జర్మినేషన్ అయినా ఏ మొక్క వీక్గా ఉందని మీకు అర్థమవుతుంది. సో దాన్ని వీక్గా ఉన్నాయి తీసేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏంటంటే నేను 4 ఫీట్ గ్రో బెడ్ తీసుకున్నాను కాబట్టి నేను 3 మొక్కలు పెట్టడం జరిగిందనమాట. సో 3 వెరైటీస్ మొక్కలు పెట్టాను. సో ఆల్మోస్ట్ నా క్రాప్ కూడా అయిపోయింది, ఇక తీసేసే లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. ఇది సెప్టెంబర్ కాబట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇప్పుడే పెట్టుకోవాలి మళ్ళీ. యాక్చువల్గా ఎట్లా అంటే ఇది డ్యూరేషన్ ఎప్పుడు అసలు పొట్ల సీడ్స్ ఎప్పుడు పెట్టుకోవాలనేది చూసుకుంటే మనకి జనవరి టు మార్చ్ బాగా వస్తాయి, సెప్టెంబర్ టు డిసెంబరు, జనవరి టు మార్చ్, సెప్టెంబర్ టు డిసెంబరు చాలా మంచి ఈల్డింగ్ వచ్చే టైము, ఫేవరబుల్ కండిషన్స్ కూడా అప్పుడు బాగుంటాయి. లేదు అని అనుకుంటే మీరు వర్షాకాలంలో కూడా కావాలి అనుకుంటే మే లాస్ట్ వీక్లో ఇఫ్ పాసిబుల్ క్లైమేట్ కూల్ అయింది, ఓకే వర్షాలు త్వరగా పడతాయి అనుకుంటే మే లాస్ట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. మే లాస్ట్లో సీడ్స్ పెట్టుకుంటే అవి జర్మినేషన్ అయ్యి ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు మీకు ఈల్డింగ్ అనేది వస్తుంది.
సో మామూలుగా చూసుకుంటే మాత్రం జనవరి టు మార్చ్ అండ్ సెప్టెంబర్ టు డిసెంబర్ రైట్ టైము. సో మీరు ఏ తీగ జాతి మొక్క అయినా ముందు సాయిల్ మిక్స్ చూసుకుంటే పీహెచ్ లెవెల్ చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ 6 to 6.5. సాయిల్ మిక్స్ తీసుకుంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకు ఈల్డింగ్ అనేది బాగుండాలి అంటే సాయిల్ కన్నా ఆ సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఏమవుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్లో కూడా మీకు నైట్రోజన్ ఎక్కువ ఉన్నది కలుపుకున్నారు అంటే తీగ విపరీతంగా పెరుగుతుంది, ఆకులు బాగా వస్తాయి, ఎనర్జీ అంతా ఆకులకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఈక్వల్గా కలుపుకుంటే బెటర్. మీరు సాయిల్ 30% తీసుకున్న 30% ఆర్గానిక్ మ్యాటర్ అంటే కౌ మాన్యూర్ కానీ లేదు అని అంటే వర్మి కంపోస్ట్ కానీ తీసుకున్న. నెక్స్ట్ మీ దగ్గర బయోఫెర్టిలైజర్స్ కానీ ఉన్నాయి అని అనుకుంటే బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, ఎన్పికే అండ్ మీకు ఉంటే ట్రైకోడర్మా కొంచెం. సో సాయిల్ ఏదైనా కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, ఎన్పికే అండ్ ఇది ట్రైకోడర్మా కొంచెం కలుపుకోండి. లేదు మా దగ్గర బయోఫెర్టిలైజర్స్ ఏమీ లేవు అని అనుకుంటే అప్పుడు మీరు సేమ్ సాయిల్, ఆర్గానిక్ మ్యాటర్ కౌ మాన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ తీసుకొని ఎక్షెల్ పౌడర్ కానీ మీ ఇంట్లో చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ అండ్ ఉంటే మస్టర్డ్ కేక్ పౌడర్ మీరు వేయచ్చు. లేదు అది లేదు అనుకుంటే ఇంట్లో ఆవాల్ని మిక్సీ పట్టేసి ఆవు పొడిని టిష్యూ పేపర్లో పరిచి ఒక 4-5 days ఎండలో ఆరబెట్టేస్తే దాంట్లో ఆయిల్ అంతా పోతుంది. ఆ పౌడర్ని కూడా సాయిల్లో కలపచ్చు. అలా అది తీసుకొని వేపిండి మర్చిపోవద్దు, వేపిండి కంపల్సరీ కలపాలి. కలుపుకొని మీరు సీడ్స్ పెట్టేసుకున్నారు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 9 daysలో మీకు సొర ఈ పొట్ల ఆల్మోస్ట్ 9 daysలో వచ్చేస్తుంది, మనకి జర్మినేషన్ అవుతుంది. చెప్పాం కదా ముందు 4 feet గ్రో బెడ్ తీసుకున్నారంటే మీరు ఒక 6 to 8 సీడ్స్ పెట్టుకోండి. జర్మినేషన్ అయిన తర్వాత స్ట్రాంగ్గా ఉన్న మొక్కల్ని చూసి వీక్గా ఉన్నాయి తీసేయండి. సో దానికి స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ జర్మినేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఈల్డింగ్ కూడా బాగా వస్తాయి. కాబట్టి అది తీసుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా సరే సాయిల్ మిక్స్ కలిపేసుకున్నారు, మొక్క అయినా సీడ్ అయినా సాయిల్ మిక్స్ కలుపుకున్న తర్వాత వెంటనే సీడ్స్ పెట్టేయడం, వెంటనే మొక్క పెట్టేయడం వద్దండి. ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ ఆ కంపోస్ట్ నుంచి వచ్చే హీట్కి ఆ రూటింగ్ సిస్టమ్ పాడవద్ది మొక్క పెడితే. అండ్ సీడ్ పెట్టిన ఆ హీట్కి కొంచెం సీడ్ అయినా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే సాయిల్ మిక్స్ కలుపుకొని ఒక 2 days వాటర్తో బాగా తడిపి అది కూల్ అయిన తర్వాత సీడ్ కానీ మొక్క కానీ పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి జర్మినేట్ అయిన తర్వాత పొట్ల మొక్కలు జర్మినేట్ అయిన తర్వాత మీరు ఎలా అంటే ఫస్ట్ ఒక 4-5 leaves వచ్చే వరకు అంటే ఎర్లీ స్టేజ్లో మీరు వాటరింగ్ అనేది కొంచెం 3-4 daysకి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. అంటే మనం యూజువల్గా జనవరి టైం అంటే కొంచెం మంచు కురుస్తూనే ఉంటుంది, సాయిల్ పర్లేదు. అండ్ సెప్టెంబర్ టు డిసెంబర్ అన్న అప్పుడు కొంచెం కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి 3-4 daysకి ఒకసారి మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అదే మే లాస్ట్లో పెట్టారంటే కొంచెం వాటర్ చూసుకొని సాయిల్ డ్రై అవ్వకముందు ఇస్తూ ఉంటే బెటరు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటరింగ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం 2-3 daysకి ఒకసారి వాటర్ ఇవ్వండి. ఎందుకంటే కాండం కుళ్ళు కానీ మొక్క పడిపోవడం కానీ జరగకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మొక్క ఎప్పుడైతే ఒక స్టేజ్కి పెరిగిందో, గ్రోత్ అనేది బాగా ఉంది, తీగ కూడా ఫామ్ అయిపోయింది అనుకుంటే డెఫినెట్గా ప్రతిరోజు కూడా వాటర్ ఇవ్వండి. ఎందుకంటే తీగ జాతి కూరగాయలకి కొంచెం మాయిశ్చర్ అనేది మెయింటైన్ అయితే మొక్క వాడిపోకుండా, ఆ కాయలు కూడా ఎండిపోకుండా అలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి వాటర్ కూడా చూసుకుంటా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎలా అంటే మీకు పొట్ల అయినా సొర అయినా బీర అయినా మీకు 3G కటింగ్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేలలో మొక్క వేసాము అంటే అది వేరు, బట్ మన టెర్రస్ మీద వేసుకుంటాము అన్నప్పుడు ఎప్పుడైనా తీగజాతి కూరగాయలు ఏవైనా సరే, అంటే ఏవైనా అంటే కాకర తప్ప, చిక్కుడు కూడా 3G కటింగ్ ఏం అవసరం ఉండదు. బీర, సొర, పొట్ల వీటికి మాత్రం కంపల్సరీ మొక్క ఒక 2 feet ఈ హైట్ పెరిగింది, తీగ ఈ హైట్కి వచ్చింది అంత పైన ఖచ్చితంగా టిప్ కట్ చేయండి. టిప్ కట్ చేసి ఫస్ట్ జనరేషన్ కటింగ్ అవుతుంది. ఆ టిప్ కట్ చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ ఒక 2, 3, 4 అలా వస్తాయి. అయితే కింద ఒక 5 ఆకుల కింద వచ్చిన మొదల్లో వచ్చిన పక్కన సైడ్ బ్రాంచెస్ కూడా తీసేయండి. ఎందుకంటే వాటిని ఎంకరేజ్ చేశారంటే మొదలకు బలం ఉండదు. కాబట్టి మొదలకి ఒక 2-3 ఆకుల పైన వచ్చినవన్నీ తీసేయండి. షూస్ తీసి
టాప్ ఎక్కడైతే పించ్ చేసామో మనం అక్కడ సైడ్ వచ్చిన ఒక 2 బ్రాంచెస్నే ఉంచండి. మళ్ళీ అవి కూడా ఒక 2-3 ఫీట్, అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ బ్రాంచెస్ పెరుగుతాయి. ఆ సెకండ్ జనరేషన్ బ్రాంచెస్ కూడా ఒక 3 ఫీట్ అలా పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని టిప్స్ కూడా పించ్ చేసేయండి. చేస్తే ఫస్ట్ జనరేషన్ కటింగ్ అయిపోయింది, సైడ్లో వచ్చిన సెకండ్ జనరేషన్ కటింగ్ అయిపోయింది. వాటి నుంచి థర్డ్గా మనకి కొమ్మలు వస్తాయి. కాబట్టి వాటిని ఉంచేసేయండి. అలా ఉంచితే ఆ థర్డ్ జనరేషన్ బ్రాంచెస్కి మనకి ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి బాగా ఎక్కువ వస్తాయి. ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి ఎక్కువ మేల్ ఫ్లవర్స్ వస్తాయంటారు. సో థర్డ్ జనరేషన్ స్టెమ్స్ని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఆ థర్డ్ జనరేషన్ వాటికి మనకి ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చాయంటే మనకి ఈల్డింగ్ బాగుంటుంది. సో నెక్స్ట్ పాలినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పొట్లకి ఎప్పుడు కూడా పాలినేషన్, పొట్లనే కాదు బీరా సొర పొట్లకు పాలినేషన్ కంపల్సరీ. అయితే బీరా సొరతో కంపేర్ చేసుకుంటే పొట్లకి పిందెలు అనేవి బాగా వస్తాయి. ప్రతి ఆకుకు కూడా పిందె వస్తుంది. మీరు కనుక కరెక్ట్గా పాలినేషన్ చేయగలిగితే ప్రతి పిందె కూడా నిలబడుతుంది. అలాగే కొన్ని సిచ్యువేషన్లో బీరా సొర పాలినేషన్ చేసినా కానీ పిందెలు నిలబడకపోవచ్చు. బట్ పొట్లకు మాత్రం మర్చిపోకుండా పాలినేషన్ చేశారంటే ప్రతి పిందె కూడా నిలబడుతుంది అన్నమాట. ఎందుకంటే అది కొంచెం స్ట్రెంత్ అనేది సరిపోద్ది, పొట్ల బాగా పెరుగుతుంది కాబట్టి పాలినేషన్ ఎప్పుడు కూడా హ్యాండ్ పాలినేషన్ మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంత చిన్నగా ఇక్కడ చూడొచ్చండి, ఇది లాంగ్ పొట్ల ఇక్కడ ఉండింది. నెక్స్ట్ అటు చూడొచ్చు. మనం ఎట్లా అంటే పొట్లకి జస్ట్ కొంచెం తీగ కానీ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే మొక్క అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. సో నేను యూజ్ చేసిన గ్రో బెడ్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇది 4 ఫీట్ గ్రో బెడ్ అండి. దీంట్లోనే 3 ఉన్నాయి. ఇవి 3 ఉన్నాయి. కింద వేస్ట్ అవ్వకుండా నేను టొమాటో వేయడం జరిగింది. టొమాటో కంపానియన్ ప్లాంట్ అనమాట. అండ్ ఆకులు డ్యామేజ్ అయిన ఎండిపోయిన ఆకులు కూడా తీసి నేను దీంట్లోనే వేసేస్తుంటాను. సో అదే మనకి ఆర్గానిక్ మ్యాటర్ అవుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది ఆల్మోస్ట్ తీగ కూడా. సో అప్పుడు చూపించాను కదా మనకి అవి గుత్తి బీరాని సీడ్స్ కొన్ని వదిలేయడం జరిగిందనమాట. ఇవి సీడ్స్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకు ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఓకే, పొట్ల చూసాం కదండి. అయితే పొట్లకి మెయిన్గా మనము ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే బెటరు అనేది చూసుకుంటే ఇంకొండి ఇక్కడ కూడా ఉంది. ఏంటంటే మీరు చూసుకొని కనుక పాలినేషన్ అనేది చేసుకోగలిగితే ప్రతి పిందె కూడా మనకి నిలబడుతుంది. పాలినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పాలినేషన్ కంపల్సరీ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు చూసుకుంటే అసలు పొట్లకి మనం ఎలాంటి ఆర్గానిక్ మ్యాటర్స్ ఇవ్వచ్చు, మనం ఏమేమి ఇవ్వాలి, ఆ స్ట్రెంత్కి ఎలా ఉండాలి అంటే పొట్లకి ఎప్పుడు కూడా మనకు పొటాషియము, ఫాస్ఫరస్ హై రిచ్గా ఉన్న మ్యాటర్స్ అనేది ఎక్కువ ఇవ్వాలి. పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనేది బాగా ఉండాలన్నమాట. సో ఆ పొటాషియం ఫాస్ఫరస్ దేంట్లో ఉంటాయి అనేది చూసుకుంటే మనకి బోన్ మీల్లో మనకి పొటాషియం చాలా బాగుంటుంది. అది మనకి ఫాస్ఫరస్ బాగుంటుంది, ఈవెన్ కాల్షియం కూడా బాగుంటుంది. అండ్ మనకి పొటాషియం వచ్చేసరికల్లా మనకు బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అది మనకి బాగా ఇచ్చుకుంటే ఏంటంటే పొట్లకి ఎక్కువ ఇందా చెప్పినట్టు పొటాషియం ఫాస్ఫరస్ రిచ్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉండాలి. లేదా FYM అంటే ఫామ్ యార్డ్ మాన్యూర్స్, FYM అంటారు. ఫామ్ యార్డ్ మాన్యూర్స్ అంటే ఏం లేదండి, మనకు ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ కట్టేసిన చోట ఈవెన్ కౌస్ తీసుకున్న, బఫెలోస్ తీసుకున్న డంగ్, యూరిన్, ఎండు గడ్డి ఇవంతా కలిసిన ఫామ్ యార్డ్ మాన్యూర్స్ అంటారు అనమాట. అది తీసుకొచ్చి వేసినా కానీ మన పొట్ల చాలా బాగా పెరుగుతుంది. సో ఉట్టి కౌ మాన్యూర్ ఇచ్చింది ఓకే, నైట్రోజన్ కంటెంట్ బాగుంటుంది, కానీ అలా ఆ పశువుల కొట్టమంటారు అనమాట. సో అక్కడే ఇందా చెప్పినట్టు కౌడంగ్, ఆవు పేడ కానీ గేదె పేడ కానీ, ఆవు పేడ, యూరిన్ అండ్ అవి తినగా వేస్ట్ అయిన ఎండుగడ్డి ఇదంతా మిక్స్ చేసి ఆ మాన్యూర్ తీసుకొచ్చి మనకు మొదట్లో ఇచ్చేసిన, అది కూడా ఎవ్రీ మంత్ లేదా 20 డేస్కి ఒకసారి ఇచ్చేసిన మొక్క గ్రోత్లో ఆ డిఫరెన్స్ మీరే చూస్తారు. నెక్స్ట్ ప్రతి 15 డేస్కి ఒకసారి ఇలా బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అది స్ప్రే చేయొచ్చు అండ్ మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు. సో బనానా లిక్విడ్ ఫర్టిలైజర్
అండ్ లేదు అది చేసుకునేంత లేదు అనుకున్నప్పుడు బనానా పీల్స్ ఎండబెట్టేసి వాటిని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని తీసుకొచ్చి మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఒక్క పొట్లనే కాదు దేనికైనా ఇవ్వచ్చు. అండ్ ఫాస్ఫరస్కి కూడా మనకి బోన్ మీల్ పౌడరు ప్రతి 15 డేస్కి ఒకసారి బోన్ మీల్ బనానా పౌడర్ పీల్ పౌడర్ కూడా కలిపి కూడా ఇవ్వచ్చు. లేదు బోన్ మీల్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారండి. బోన్ మీల్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే మీకు సోయాబీన్స్ కానీ ఫూల్ మకానా కానీ లేదు అని అంటే మనకి రాగులు కందులు వీటి ఉలవలు వీటి పౌడర్స్ అన్నీ కూడా లేదా నువ్వులు ఫూల్ మకానా అండ్ సోయాబీన్స్ లేదా కాబూలి శనగలు ఈ పౌడర్లో ఏదైనా సరే మిక్స్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. సో అది కూడా మనకు బోన్ మీల్లో ఉన్నంత స్ట్రెంగ్త్ ఈ పౌడర్స్లో కూడా ఉంటుంది. సో అది కూడా ఇవ్వచ్చు. సో చూసుకున్నాం కదా ఫార్మ్ యార్డ్ మాన్యూర్స్ అండ్ పొటాషియం ఫాస్ఫరస్ రిచ్గా ఉన్న మాన్యూర్స్ అండ్ మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా రెగ్యులర్గా ఇవ్వచ్చు. లేదా మస్టర్డ్ కేక్ని ఒక 50 గ్రామ్స్ తీసుకొని 1 or 2 లీటర్స్ లేదా 5 లీటర్స్ వాటర్లో నానబెట్టేసి దాన్ని మళ్ళీ 10 లీటర్స్కి అంటే 2 డేస్ నానబెట్టాలి. 10 లీటర్స్లో డైల్యూట్ చేసేసి ఆ వాటర్ కూడా స్ప్రే చేయొచ్చు లేదా మొక్కలకి ఇవ్వచ్చు. ఇది వంగ మిర్చి టమాటోకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది చూసుకున్నాం. నెక్స్ట్ ఎట్లా అంటే మనకు పొట్ల ఎప్పుడు కూడా లాంగ్ వెరైటీ పొట్ల వేసుకున్నప్పుడు కింద ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అదేంటో స్ట్రైట్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ టెర్రస్ గార్డెన్లో ప్లేస్ లిమిటెడ్గా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే సొర బీర పొట్ల కలిపి వేయకుండా కింద కంటైనర్ వేరే సపరేట్ నాకు ఇక్కడ సొర కూడా ఉందండి. సొర కూడా నేను పక్కనే పెట్టాను, కలిపి వేయలేదు, పక్క కంటైనర్స్లో పెట్టాను. బట్ అన్నిటికీ కలిపి ఒకటే పందిరైతే వేశాను. ఎందుకంటే మన ముందు చెప్పుకున్నట్టు లిమిటెడ్ స్పేస్ ఉంది టెర్రస్ మీద. సో అన్నిటికీ నేను బీర పొట్ల సొర మూడింటికి కలిపి పైన పందిరి మాత్రం ఒకటే వేయడం జరిగింది. కానీ మొక్క పెట్టడం మాత్రం విడివిడిగానే పెట్టాను. దానివల్ల ఏమవుతుందంటే నాకు కలిపి ఈల్డింగ్ అయితే వచ్చేస్తుంది. నాకు వేరే డిఫరెన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ మనం చూసుకుంటే అసలు పొట్లలో వచ్చే డిసీజెస్ ఏముంటాయి అనేది చూసుకుంటే పొట్లలో మనం ఏం చూస్తే లీఫ్ మైనర్ ప్రాబ్లం ఉంటుంది, అంటే పాము పొడ తెగుల్లాగా వస్తూ ఉంటుందన్నమాట. అది ఒకటి వస్తుంది. అండ్ మిల్లీ బగ్స్ వస్తాయి అండ్ స్టెమ్ బోరర్స్ వస్తాయి అండ్ జపనీస్ బీటిల్స్ అంటారు, ఆ ప్రాబ్లం అవి ఎక్కువగా వస్తాయి. అండ్ కాయ నిలబడిన తర్వాత ఫ్రూట్ ఫ్లైస్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో వీటన్నిటికీ మనం ఎలా చేసుకోవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే ఫ్రూట్ ఫ్లైస్ కంటే మాత్రం మనకు ఇక్కడ ట్రాప్స్, మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి దొరుకుతాయండి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అయితే కట్టాలి. ఆ ఫ్రూట్ ఫ్లైలో మనకు పైన ఒక ట్రాప్ అనేది మెడిసిన్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెడిసిన్ ఎలా అంటే మనకి ఆ మెడిసిన్ అనేది ఫీమేల్ ఫ్రూట్ ఫ్లై ఫ్లేవర్తో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మేల్ ఫ్రూట్ ఫ్లై దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ ట్రాప్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ ట్రాప్కి కింద భాగంలో వాటరు కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి కింద నింపాలి. నింపినప్పుడే ఆ లోపలికి వెళ్ళిన ఫ్రూట్ ఫ్లై ఆ వాటర్లో పడిపోతుంది. ప్లెయిన్ వాటర్ పోసామంటే అది ఖచ్చితంగా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ వాటర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి. ఆ జిడ్డుతనం వల్ల ఇక ఫ్రూట్ ఫ్లై లోపలికి వెళ్ళిన ఫ్రూట్ ఫ్లై బయటికి రాలేదు. సో ఇది ఒకటి చేయండి. లేదు అప్పటికి కూడా మనకు ఇంకా ఎక్కువగా అనేది ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే బెల్లం రౌండ్ ఉండలాగా చేసి దాంట్లో నీమ్ ఆయిల్ కలిపి పౌడర్లాగా ముద్దలాగా లడ్డూలాగా చేసేసి ఒక చెక్క క్లే పాట్ ప్రమిదలో ఇవి నీమ్ మనకి వేప నూనె కలిపిన బెల్లం పాకంతో చేసిన లడ్డూని అది పెట్టేసేయండి. దానికి కూడా అట్రాక్ట్ అవుతాయి. సో అది అండ్ నెక్స్ట్ ఎట్లా అంటే నీమ్ ఆయిల్ ఉంది అని అంటే ప్రతి 10 డేస్కి ఒకసారి మీకు అది చూసిన ఫ్రూట్ మనకి ఎఫెక్ట్ అయినా కాకపోయినా మనకు ఎట్లంటే పొట్లకి ఇంకోటి మెయిన్ ఆకులు తినే పురుగులు కూడా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు పెస్ట్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎక్కడైతే మాన్యూర్ ఇచ్చిన తర్వాత ఆకులు బాగా తిప్పి మనకు స్ప్రే చేసుకోగలిగితే బెస్ట్ అన్నమాట. అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పాం లీఫ్ మైనర్ అంటే పాము పొడ తెగుల్లాగా వస్తుంది. దానికి ఎట్లా అంటే పొట్ల మొక్క ఎక్కడ పెడతామో దాని పక్కన ఒక కుండీలో ఇది పొగడబంతి మొక్కలు కానీ లేదా అంటే బంతి మొక్కలు కానీ వేసి అక్కడ పెట్టవచ్చు. దాంతో కలిపి వేయకపోయినా పక్కన కుండీలో వేసి ఆ కుండీ తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. ఎందుకంటే వాటికి అట్రాక్ట్ అయిపోతాయి. లీఫ్ మైనర్కి అదొక చిన్న రెమెడీ అని చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ ఇట్లనే వెల్లుల్లి కానీ లేదా మనకి పుదీనా కానీ కూడా పొట్ల చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే తీగ పైకి వెళ్ళిపోతుంది, కింద పార్ట్ అంతా ఖాళీనే కాబట్టి అక్కడ మనం ఇవి వేసుకోవచ్చు. సో కింద డౌన్ పాట్లో మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది, పైన పొట్ల కూడా మనకి వస్తూనే ఉంటుంది. సో కాబట్టి పొట్ల ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పొట్ల చాలా ఈజీగా పెరుగుతుందండి. కాబట్టి ఎవరైనా సరే ఈజీగా పొట్లు అయితే పెంచుకోవచ్చు. ఫస్ట్ చెప్పినప్పుడు TA19 కౌముది అండ్ సర్ఫన్ హైబ్రిడ్ ఈ రకం సీడ్స్ అయితే తీసుకోండి. అండ్ కంటైనర్ వచ్చేసి 4 feet గ్రో బెడ్, మినిమం 3 feet అయినా మీకు కంటైనర్ తీసుకుంటే బెటర్. అండ్ సీడ్స్ కూడా మీరు ఒకేసారి ఒక 5-6 పెట్టుకున్నారంటే వాటి జర్మినేషన్ బట్టి స్ట్రాంగ్గా జర్మినేట్ ఉన్న మొక్క నుంచి మిగతా తీసేసేయచ్చు. పందిరి అనేది మంచిగా వేసుకోండి. అండ్ ఫ్రీక్వెంట్గా పొటాషియం, ఫాస్ఫరస్ రిచ్గా ఉన్నాయి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. అండ్ ఫామ్ యార్డ్ మాన్యూర్ అది కూడా రెగ్యులర్ ఒక 20 days గ్యాప్తో ఇస్తూ ఉండండి, బాగా పెరుగుతాయి మొక్కలు. అండ్ ఇందా చెప్పిన ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ కాకుండా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోండి. అండ్ ఆకులు తినే మిడతలు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ మీరు ఆ తీగల దగ్గర కట్టుకున్నారు అని అంటే ఫ్లైస్ ఏమన్నా ఉంటే దానికి స్టిక్ అయిపోతాయి. సో ఈ పద్ధతులు కనుక పాటించారంటే పొట్ల చాలా బాగా వస్తుందండి. పొట్ల వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కరెక్ట్గా పెంచుకోగలిగితే 135 days మనకి ఈల్డింగ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3 months ఎబో ఈల్డింగ్ అనేది వస్తుంది. సో రైట్ సీజన్ ఎట్లంటే January to March అండ్ September to December. సో వర్షాకాలంలో చూసుకోవాలనుకుంటే May లాస్ట్లో సీడ్స్ పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలతో పాటు ఇలా తీగజాతి కూరగాయలు కూడా మీ టెరెస్ మీద పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈల్డింగ్ అనేది ఒక ఫ్యామిలీకి సరిపోయేంత మీకు ఈల్డింగ్ అయితే వస్తుంది. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.